నమస్కారం అండి. మీ పేరండి? వీరబాబు. వీరబాబు గారు చెప్పండి. పేదవాడి ఇంట్లో సన్న బియ్యం పంట పండాలి, పండగ చేసుకోవాలని ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. సో అది ఎలా అనిపిస్తుంది మీకు? ఇస్తున్నారు. సన్న బియ్యం ఇస్తున్నాడా? సన్న బియ్యం ఇస్తున్నారు. నిజం చెప్పండి. ఇవ్వండి సన్న బియ్యం ఇస్తున్నారు. చూపించండి. సన్నగే ఉన్నాయి బియ్యం. సన్నగా ఉన్నాయి. మరి ఏంటి అందరూ బయట కొంతమంది నెగిటివ్ గా లావు ఇస్తున్నారు, రాళ్ళు ఉన్నాయి అది అన్నారు. ఏం లేదు, అంత బాగుంది కదా. తెల్లగా ఉన్నాయి కదా, ఏమి లేవు రాళ్ళు గట్రా, అంత బాగున్నాయి. కొంతమంది సోషల్ మీడియాలో ఇట్లా చెప్తున్నారు, మరి ఏం సమాధానం చెప్తారు దానికి? అలాగే ఏమి లేదు కదా, అంతా ఒకటే కదా. ఇందులోకి వచ్చి బయటకు వస్తాయి మళ్ళీ, అంతే కదా. మరి ఇందులో రాళ్ళు గట్రా వాళ్ళు ఇట్లా ఈ విధంగా చెప్పడం కొంతమంది ఉంటారు అలా చెప్తారు, కొంతమంది ఉంటారు అలా చెప్తారు. చెప్పించే వాళ్ళు చెప్తారు. అది 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 అంటే ఇందులో చూడు రాళ్ళు లేవు కదా, ఎక్కడ లేవు. చాలా బాగున్నాయి బియ్యం కూడా. ముడ్డు గింజ కూడా లేదు కదా, సన్నగా ఉన్నాయి, బాగున్నాయి. నైస్. ఇప్పుడు పేదవాళ్ళు కూడా మంచిగా సన్న బియ్యం వండుకొని తింటున్నారు. ఎన్ని కిలోలు వస్తాయండి మీకు? 24. 24. అటు ఇటు పావు టిక్కి అంటారు, అంతేనా? 25 కిలోలకి 25. మొత్తానికి 1400 సేవ్ చేసినట్టే ఇప్పుడు మీరు. ఇక బియ్యం టిక్కి కొనకుండా సన్న బియ్యం 1400 1200 సేవ్ చేసినట్టే. ఓకే. మొత్తానికి పరిపాలన ఎట్లా చూసుకున్నట్లయితే ఎట్లుంది రేవంత్ రెడ్డి గారిది? ఆయన బాగానే ఉంటది. ఇంకా అంటే ఇల్లుకి కదా పెట్టుకున్నాం, కానీ దానికి సమాధానం లేదు ఇంకా. అంటే సంవత్సరం అయింది పెట్టుకుని, అప్లికేషన్ పెట్టుకున్నాం, అన్ని రాసుకున్నాం, కానీ ఏమి ఇస్తాడని నమ్మకం ఉందా? మరి 4 ఏళ్ళు ఉంది కదా ఇంకా పాలన, అప్పుడే అయిపోలే అనుకుంటున్నాం. మరి ఇల్లు ఇస్తారు అనుకుంటున్నారు. సన్న బియ్యం వస్తున్నాయి. ఇంకేమైనా గ్యారంటీలు వస్తున్నాయా ప్రభుత్వం నుంచి? ఇంట్లో ఫ్రీ బస్ బస్సులు అయితే వస్తున్నాయి. బస్సులు అయితే ఉన్నాయి. ఆంటీ గారు వెళ్తున్నారా? ఎప్పుడన్నా ఎక్కడికైనా వెళ్తారు, అంతమంది వెళ్తారు. అస్తమానం మీరు కూడా పంపారు ఫ్రీ బస్ కదా అని చెప్పి. అంతమంది వెళ్ళాం కదా బయటికి, ఏదో ఒక చుట్టూ ఏదైనా పని ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు అంతే. ఓకే. మొత్తానికి పరిపాలన బాగుందంటారు. సరే, చూస్తున్నారు కదా, ఆ రేషన్ షాప్ దగ్గర ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. సో ఇక్కడ అంతా బాగానే ఉంది, సన్న బియ్యం ఇస్తున్నారు, చాలా మంచిగా ఉంది అని చెప్పేసి ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ పథకాన్ని. సన్న బియ్యం అని చెప్పేసి లావు ఇవ్వడం కానీ, రాళ్ళప్పులు ఉన్నాయి కానీ ఏం లేదు, బియ్యం చాలా బాగున్నాయి. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 3 నెలల బియ్యం ఇస్తున్నారు అనే లోపు బత్తాలన్నీ తెచ్చేసుకొని తీసుకెళ్ళిపోతున్నారు. సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాగానే ఉందని అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ.